మళ్లీ రసవత్తరంగా మారింది. హైదరాబాద్ వేదికగా ఆపరేషన్ జార్ఖండ్ రాజకీయం నడుస్తోంది. ఈ బాధ్యతను మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్లకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. జార్ఖండ్ కాంగ్రెస్, జేఎంఎంకు చెందిన 43 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ వచ్చారు. వారికి టీపీసీసీ గచ్చిబౌలి, రామోజీ ఫిల్మ్ సిటీ, శామీర్పేటలోని లియోనియా హోటల్లో బస ఏర్పాటు చేసింది. జార్ఖండ్లో బల పరీక్షను నిరూపించుకునే వరకు ఈ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్లోనే ఉంటారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చంపై సోరెన్ శుక్రవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే అలంగీర్ మంత్రిగా ప్రమాణం చేశారు. 10 రోజుల్లో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకునే బాధ్యతను తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అప్పగించారు. 81 మంది ఎమ్మెల్యేలున్న జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమికి 48 మంది సభ్యుల బలముందని సోరెన్ అంటున్నారు. హేమంత్ సోరెన్ 600 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఈడీ అభియోగం మోపింది. అక్రమంగా సంపాదించిన డబ్బును సోరెన్ విదేశాలకు తరలించారంటూ ఈడీ విచారణ చేపట్టింది. 2 రోజుల విచారణ అనంతరం సోరెన్ను ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయక తప్పలేదు. వెంటనే సమావేశమైన జేఎంఎం, కాంగ్రెస్ కు చెందిన 43 మంది ఎమ్మెల్యేలు తదుపరి సీఎంగా మంత్రి చంపై సోరెన్ కు మద్దతు తెలిపారు. మరోవైపు తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసిన హేమంత్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సిజేఐ చంద్రచూడ్ ధర్మాసనం సూచించింది. ఎక్కడో ఉత్తరాదిని ఉన్న జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తెలంగాణలో కలకలం రేపడం ఆశ్చర్యం కలిగించలేదు. ఒకవైపు బీహార్లో ప్రజాకూటమి సీఎంగా ఉదయం రాజీనామా చేసిన నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమి సీఎంగా సాయంత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన్ను బల నిరూపణ చేయాలని బీహార్ గవర్నర్ ఆదేశించలేదు. జార్ఖండ్లో మాత్రం సీఎం మారిపోగానే బల నిరూపణ చేయాలని గవర్నర్ ఆదేశించడం విశేషం. దానికి 10 రోజుల గడువు కూడా విధించారు. సరిగ్గా ఇక్కడే అనుమానాలకు తావిస్తోందంటున్నారు జేఎంఎం కాంగ్రెస్ నాయకులు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలనే చీల్చిన కమలనాథులు జార్ఖండ్లో జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకుంటారన్న భయంతో వాళ్లను కాపాడుకునే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ పైన వేసుకుంది. 10 రోజుల పాటు జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాంచీలోనే ఉంటే బీజేపీ నాయకులు ఎర్రవేసి బెదిరించి లాక్కునే ప్రమాదముందని భయపడిన ఈ సంకీర్ణ కూటమి తమ ఎమ్మెల్యేలను అజ్ఞాతంలోకి తరలించింది. దానికి సుదూరంగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని సురక్షితమైన వేదికగా ఎంచుకుంది. వెంటనే 2 ప్రత్యేక చార్టర్డ్ విమానాల్లో 43 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లో వాలిపోయారు.